BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు మనతో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. కేజీఎఫ్ మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్, హైదరాబాద్లో హెచ్ఐసిసిలో జరిగిన సమ్మిట్ ఏదైతే ఉందో, డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు సరే, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుందో ఇక్కడ చూశారు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా తెలుగు గడ్డ మీద జరుగుతుంది కాబట్టి చూశారు. కేజీఎఫ్ అనేది డెఫినెట్గా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు అప్లిఫ్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అని ఫౌండర్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్ గారు నా ఇంటర్వ్యూలో కూడా ఒకసారి అన్న సందర్భం. అయితే అక్కడ అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో మీకు మాట్లాడే అవకాశం దొరికింది. మీరు మాట్లాడుతూ ఈ సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పడంతో పాటు, ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొన్ని సందర్భాల్లో ఎందుకో వెనక నెట్టేయబడుతున్నారు, వారికి న్యాయం చేయాలి. గతంలో వెనకబడి ఇప్పుడు కూడా వెనకబడితే మరి వాళ్ళు ఎందుకు అంత కష్టపడి జాబ్ తెచ్చుకుందన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అసలు కేజీఎఫ్ అని గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశమే అసలు కమ్మ సామాజిక వర్గం అందరికంటే అందనంత స్థాయిలో ఉంటే వీళ్ళు మళ్ళీ పెట్టుకొని మమ్మల్ని మేము అప్లిఫ్ట్ చేసుకోవాలి అనడం ఏంటి అనేది ఒక సందేహం ఉంటే, మీరు అందులో మాట్లాడుతూ ఇక్కడ అధికారుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళని మనం ఇచ్చేయాలి, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మీరు రిక్వెస్ట్ ఇచ్చినటువంటి తీరు చూసి ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉంటూ సామాజిక వర్గ కార్యక్రమాలకి వెళ్ళి ఆ వేదికల మీద నుంచి అలాంటి పిలుపునివ్వడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఒకసారి ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నా నేపథ్యం కూడా చెప్పి తీరాలి. నేను నా నేటివ్ ప్లేస్ వచ్చేటప్పటికి పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, చుండూరు మండలం, వేటపాలెం గ్రామం మాది. నేను పెరిగిన టైమింగ్, నా 10th క్లాస్ 1983-84లో కంప్లీట్ అయ్యి నేను జూనియర్ ఇంటర్లో చేరిన వెంటనే నాదల భాస్కరరావు గారి ద్వారా ఎన్టీ రామారావు గారు బర్తరఫ్ అయ్యారు. సహజంగానే కొంత కుటుంబ నేపథ్యం పరంగా నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ ఆసక్తి ఎక్కువ. జూనియర్ ఇంటర్లో చేరిన నెల రోజులకి ఈ ఇన్సిడెంట్ జరిగితే, ఆగస్టు 16, 1984లో ఈ ఇన్సిడెంట్ జరిగితే, మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు సెప్టెంబర్ 16, 1984 నెల రోజుల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదాకా నేను క్లాసులకు అటెండ్ కాల. రోజు బయట రోడ్ల మీద జరిగే ఉద్యమాల్లో పాల్గొనేవాడిని. ఆ ఏజ్లో నేను లాఠీ దెబ్బ కూడా తిన్నా. ఆ రోజు నుంచి నాకు రాజకీయాల పట్ల ఒక స్పష్టత ఉంది. అదే సందర్భంలో వీటి పర్యవసానం నా ఇంటర్మీడియట్ చదువు చాలా దెబ్బతింది. అంటే మీకు తెలియకపోవచ్చు కానీ మా 10th క్లాస్ లాస్ట్ బ్యాచ్. ఓకే. మాకు 10th క్లాస్ మ్యాథ్స్లో కాంపోజిట్, జనరల్ అనే ఆప్షన్ ఉండేవి. నాది కాంపోజిట్ మ్యాథ్స్. ఇప్పుడులాగా ఈ కాన్వెంట్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ వీటిలో లాగా 100 మార్కులు ఇవన్నీ చాలా కష్టతరం ఆ రోజుల్లో. పల్లెటూరు జిల్లా పరిషత్ స్కూల్లో నాకు కాంపోజిట్ మ్యాథ్స్ 85 వచ్చినాయి 100కి. 10th క్లాస్లో 421 మార్కులు వచ్చినాయి. అంటే అప్పట్లో పల్లెటూరులో జిల్లా పరిషత్ స్కూల్స్లో బాగా చదివే వాళ్ళ కిందే లెక్క నేను. ఓకే. అటువంటి నేను ఇంటర్మీడియట్లో ఈ రాజకీయపు పిచ్చతోటి నాకు 150కి 13 వచ్చినాయి మా మ్యాథ్స్లో. అంత దెబ్బతినిపోయింది నా చదువు. ఆ తర్వాత సప్లిమెంటరీలో పాస్ అయ్యి డిగ్రీలో చేరాం 1987లో. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే టైమింగ్, మేము పెరిగిన టైమింగ్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా 1988 మార్చి 10th అనుకుంటా, దేవినేని మురళి గారి హత్య జరిగింది. మా గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక సంచలనం అది. ఇక్కడ నేను పుట్టింది, పెరిగింది నేను కమ్మ సామాజిక వర్గం.
ఇక్కడ ఒక అంశం అంటే ఆ రోజు మాకు మెచ్యూరిటీ లేదు. తర్వాత రోజుల్లో నాకు వచ్చిన స్పష్టత ఏంటి అంటే కులం అనేది మన ఆప్షన్ కాదు. మనం కోరుకుంటే పలానా కులంలో పుట్టం, మనం వద్దు అనుకుంటే పలానా కులంలో పుట్టకుండా ఉండం. ఏ తల్లిదండ్రికి పుడితే ఆ కులం వర్తిస్తుంది. అంతే కదా. నీ మతం నీ ఆప్షన్, నీ భాష నీ ఆప్షన్, నీ తిండి నీ ఆప్షన్, నీ చదువు నీ ఆప్షన్, నీ కెరీర్ నీ ఆప్షన్, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలా వద్దనేది నీ ఆప్షన్, ఏ ఊర్లో ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి అన్నీ నీ ఆప్షనే ఎక్సెప్ట్ యువర్ క్యాస్ట్. అది నీ చేతిలో లేదు. అది ఇది తెలియని వయసులో మేము కూడా ఆ రోజు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్న విపరీతమైన కులమోద్యంలో పెరిగాం. ఆ పెరిగిన సందర్భంలో దేవినేని మురళి గారి హత్య తాలూకు ఉద్రిక్తతలు ఆ రోజు నాకు 18 years, 18 కంప్లీట్ అయి 19 నడుస్తూ ఉంది. ఆ మనోభావాల్లోనే పెరిగాం మేము కూడా. పూర్తిగా అరికాలు గోటి నుంచి తల వెంట్రుక చివరి దాకా వాటిని నరన వంట పట్టించుకున్న భావజానంలోనే పెరిగా నేను కూడా. నా పేరు రాజేషే, కానీ నేను రాజేష్ చౌదరి అని రాసేవాడిని. నన్ను అందరూ రాజేష్ చౌదరి అనే పిలిచేవాళ్ళు. చాలామందికి నా పేరులో చౌదరి అనేది పెట్టలేదని తెలియదు. నేను అట్లాగే చాలామంది అయ్యేవాడిని. ఓకే. అదే సంవత్సరం మేము డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. అంటే ఆ ఉద్రిక్తతల్లో ఒక జనరేషను ఈ కులం లేదు, ఆ కులం లేదు, అయితే కమ్మ, లేదు అంటే కమ్మ వ్యతిరేకులు. సొసైటీ నిలువున స్ప్లిట్ అయిపోయింది. కొంచెం అగ్రెసివ్గా ఉండి రాజకీయపు అవగాహన, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఒక జనరేషన్ వాటిలో ఇన్వాల్వ్ అయిపోయాం. ఆ వయసులో మా ఏజ్కి మించిన పనుల్లో ఇన్వాల్వ్ అయ్యాం. ఒక రకంగా నువ్వు సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నా ముద్రేసేయచ్చు. కాలేజీల్లో ఘర్షణలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు, లిటరల్గా దౌర్జన్యాలే చేసాం. అమాయకుల మీద దాడులు చేసాం. వాళ్ళ కన్నీళ్లు చూసాం. అప్పుడు జాలి అనిపించలే. ఆ ఏజ్లో ఒక రకమైన ఉన్మాదంలోనే పెరిగాం. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు జరిగిన ప్రస్థానం. సెకండ్ ఇయర్ అయిపోయి హాలిడేస్లో నా చేత దెబ్బలు తిన్న ఒక స్టూడెంట్ నాకు ఎదురయ్యాడు. నన్ను వచ్చి పలకరించాడు. నీకు నాకు ఏ వైరం లేదు, నువ్వు పుట్టిన కులం వేరు కావచ్చు, నేను పుట్టిన కులం వేరు కావచ్చు, నాకు 1 year జూనియర్ తను. ఆ ఏజ్లో తను ప్రదర్శించిన పరిణతి చాలా కూల్గా నా దగ్గరకు వచ్చి, నువ్వు పుట్టిన కులం వేరు కావచ్చు, నేను పుట్టిన కులం వేరు కావచ్చు, కేవలం ఆ కారణంగా నువ్వు నా మీద దాడి చేసావు, నన్ను గాయపరిచావు, నన్ను మీరు కొట్టినందుకు నాకు కళ్ళజోడు వచ్చింది, జీవితకాలం ఇది మీరు నాకు మిగిల్చిన ఒక రకమైన అవకరం, నీకు నాకేం వైరం ఉంది, నువ్వు నేను ఎప్పుడైనా అంతకుముందు ఘర్షణ పడున్నావా? ఆ కుర్రాడు ఆ మాట అడుగుతుంటే నేను గిల్టీతో తలంచుకున్నా. ఎస్, నేను తప్పు చేశాననేది నాలో రియలైజేషన్ బిగిన్ అయింది. ఆ బిగిన్ అవ్వయిన తర్వాత నేను నా పేరులో ఆ చౌదరి అని రాయటం మానేశాను. అక్కడి నుంచి నేను కాలేజీలో నేను ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన తర్వాత మిగిలిన అందరూ నాతో ఎంత ఎఫెక్షనేట్గా ఉంటున్నారు, ఎంత గౌరవంగా ఉంటున్నారు అనేది నేను రియలైజ్ అవ్వటం మొదలైంది. మిగతా కులాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ఎందుకంటే నేను లీడ్ చేసేవాడిని. నేను ఈ కమ్మ అనే బ్యారియర్ దాటి నేను అడుగు ముందుకేస్తే మిగిలిన 10 అడుగులు నా వైపు వేశారు. నేను ఆ రోజు నుంచి నేను రియలైజ్ అయ్యా. అక్కడ నుంచి నేను ఏ రోజు ఏ ఒక్కరి పట్ల వివక్ష అనేది ప్రదర్శించాల. నేను 1991లో మా ఊరు షిఫ్ట్ అయిపోయాం మళ్ళీ తిరిగి. అక్కడ నుంచి ఊరు రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా నాకు 22వ సంవత్సరం నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వడం మొదలయ్యాయి. 1994లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆల్పాటి ధర్మారావు గారు మా నియోజకవర్గం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అప్పుడు నాకు 24 నుండి 25వ సంవత్సరంలో
నేను తెలుగుదేశం పార్టీ విలేజ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నా. అటువంటి సందర్భంలో ఇంకొక సంఘటన జరిగింది. మా గ్రామంలో దాదాపుగా 1000 మంది పైగా జనాభా ఉన్న మాదిగపల్లి ఉంటుంది. చాలా హైలీ క్వాలిఫైడ్ కుటుంబాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు సాహిత్య అకాడమీ చైర్మన్గా చేశారు కొల్హూరి ఇనాక్ గారు, వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. వాళ్ళ తండ్రి గారిది కూడా మా ఊరే. వాళ్ళ తండ్రి చనిపోవడంతో వాళ్ళ తల్లి పుట్టింటికి వెళ్ళిపోయింది, వేజెళ్ళ అని చెప్పని గుంటూరు పక్కన. అంటే మూలాలు మా ఊరే. ఆయనతో పాటుగా ఆ స్థాయి అంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాకుండా ఆ స్థాయి పదవులు చేసిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. చైతన్యవంతమైన పల్లె. అయినా సరే ఆ రోజుల్లో 1994 అంటే 30 సంవత్సరాల క్రితం కొంత అంటరాంతనం ఉండేది. కొన్ని కుటుంబాలు పాటిస్తూ ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఒకతను వాళ్ళ కూతురు పెళ్ళైతే ఒక రైతింటి దగ్గర భోజనం ఏర్పాటు చేశాడు. నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాను. నేనేమనుకున్నానంటే తన దగ్గర పనిచేసే వ్యక్తి కూతురు కాబట్టి రైతు భోజనాలు ఏర్పాటు చేశాడేమో అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఈ కమ్మాసు మాదిగపల్లిలోకి భోజనానికి రారు కాబట్టి అతని ఖర్చుతో ఈ రైతింటి దగ్గర వంట చేయించి అతనికి అభిమానం ఉన్న రైతులకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాడు. నాకెందుకో అప్పుడు అతని డబ్బులే, అతని కూతురు పెళ్ళే, అతని మీద అభిమానం ఉంటే అతని ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఈ వంట చేయించి ఈ పెట్టడం నాకు నచ్చలా. నేను ఆ రోజే చెప్పా, ఇక ముందు నన్ను ఎవరైనా పిలవదలుచుకుంటే మీ ఇంటికి పిలవండి. ఇక్కడ ఊర్లో వేరే వాళ్ళ దగ్గర వంట చేయించి ఇక్కడికి నీ డబ్బుతోటే మళ్ళీ ఇక్కడ పెట్టేటైతే నన్ను పిలవద్దు అని చెప్పాను నేను. అక్కడి నుంచే జరిగిన మార్పు ఏంటి అంటే మొట్టమొదటగా ఊర్లో నుంచి పల్లెలోకి నేను వెళ్తూ నాతో పాటు 10 మందిని తీసుకెళ్ళేవాడిని. అది వాళ్ళ ఒక అవినాభావ సంబంధంలాగా మారిపోయింది. ఆ బ్యారియర్స్ అన్నీ తొలగిపోయినాయి. ఇది నేను 30 సంవత్సరాల క్రితం, నాకు 25వ సంవత్సరంలో నేను ఆచరించి చూపించా. కాబట్టి ఒక ఏజ్లో పూర్తి కులమౌఢ్యంతో వ్యవహరించిన నేను చాలా చిన్న ఏజ్లో నేను రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత వాటికి దూరంగా ఉన్నా. ఇప్పుడు ఈ కుల సంఘ సమావేశానికి ఎందుకు అటెండ్ కావాల్సి వచ్చింది అని చెప్పిన ప్రస్తావన, అది కమ్మ కుల సంఘ సమావేశం కాదు. ఇంకా ఏ కుల సంఘ సమావేశం అయినా సరే మా ఇంటికి వచ్చి గౌరవప్రదంగా నన్ను ఆహ్వానిస్తే నేను అటెండ్ అవుతాను. ఆ నిర్వాహకులు మా ఇంటికి వచ్చి అతిథిగా మీరు పాల్గొనండి అని చెప్పి నన్ను గౌరవప్రదంగా ఆహ్వానించారు. నేను అక్కడికి అటెండ్ అయ్యా. ఆ అటెండ్ అయిన సందర్భంగా కూడా నేను కమ్మ కులం అభివృద్ధి చెందాలి ఇవి కాదు నేను మాట్లాడింది. కులం పేరిట జరుగుతున్న దాడులు. విజయసాయిరెడ్డికి మీడియా సంస్థలతోటి ఏదైనా సమస్య ఉంటే ఆ మీడియా సంస్థలు ఆ వ్యక్తుల పేర్లు పెట్టి ప్రస్తావించాలి. కులం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని చెప్పని సినిమా తీశాడు. ఈ విషయాలు నేను చట్టపరంగా ఎదుర్కోవాలి అని చెప్పా. భౌతిక దాడులు చేయాలని చెప్పలా నేను. అదే సందర్భంలో మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వాళ్ళు, కులం అనే పేరిట విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేసేవాళ్ళని చట్టపరంగా ఎదుర్కోవాలని చెప్పా. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొంతమంది అధికారులని వాళ్ళని అధికారులుగా పరిగణించకుండా వాళ్ళు పుట్టిన కులం ప్రాతిపదికగా 5 సంవత్సరాల పాటు వాళ్ళని డ్యూటీ నుంచి దూరం చేశారు. వాళ్ళని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే కులం సాకుగా దూరం చేసిన వాళ్ళకి తిరిగి విధులు అప్పజెప్పాలి. కొంతమంది తెలుగుదేశం శాసనసభ్యులు పలానా సామాజిక వర్గీయులు మా దగ్గర వద్దు అని చెప్తున్నారట. అది నాకు చాలా స్పష్టమైన సమాచారం ఉంది. అలాంటి వివక్ష ప్రదర్శించకూడదు. అతను అదే చేసి మీరు అదే చేసే పక్షంలో ఇంకా తేడా ఏముంది? విధులకి దూరం చేయబడ్డ అధికారులకి ఇప్పటికైనా సరే గౌరవప్రదమైన పోస్టింగ్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అక్కడ. అంటే ఇక్కడ అధికారులు వాళ్ళ పనితీరును బట్టి, సమర్థతను బట్టి, రాజ్యాంగాన్ని పరిరక్షించే తీరును బట్టి మేము పోస్టింగ్స్ ఇస్తామని రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చెప్పేది కూడా అదే. ఆ ప్రకారంగానే కేటాయిస్తారా, లేకపోతే కుల ప్రాతిపదికన కులం కారణంగా కొంతమందిని వెనక్కి నెట్టడం, కులం కారణంగా కొంతమందిని ముందుకు తీసుకురావడం జరుగుతుందా? ఒక్క గుంటూరు డిఐజీ గారి అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 25 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐలు, సిఐల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలుగా వీఆర్లో ఉంచింది.
కులం కారణంగానే వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వాల. కేవలం అంటే కేవలం వాళ్ళు ఏదో డ్యూటీలో తప్పు చేశారని కాదు, వాళ్ళు ఏదో లంచాలు తీసుకున్నారనో, వాళ్ళు ఏదో రూల్ ఆఫ్ లా కట్టుబడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో పరిద్దాటి ప్రవర్తించారని కాదు. కేవలం అంటే కేవలం కులం కారణంగా వాళ్ళని పక్కకి నెట్టేయబడ్డారు. అటువంటప్పుడు ఒక కులం అనేది సాకుగా చూపించి వాళ్ళు క్వాలిఫికేషన్తో తెచ్చుకున్న ఉద్యోగాన్ని, ఆ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళకి ఒంటి మీద యూనిఫామ్ దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి. అంటే మీరు నిన్న సభలో మాట్లాడిందే కొంతమందికి ఆదర్శం అయింది, కొన్ని కులాలకు ఆదర్శం అయింది. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుకుంటూ దాని మీద అనాలిసిస్ చేసుకుంటూ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. గత ప్రభుత్వంలో వాళ్ళు పోస్టింగ్స్లో ఉన్నారు, అంతకుముందు పోస్టింగ్స్లో ఉన్నారు, 2014 నుంచి 19 వరకు ఉన్నారు, 19 నుంచి 24 వరకు ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ రాజేష్ గారు అనే ఎవరైతే ఉన్నారో ఇక్కడ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో ఈయన ఏమైతే మాట్లాడుతున్నాడో, మనం ఎందుకు అడగకూడదు అని కుల ప్రాతిపదికగా మా అధికారులను నియమించండి అని అడిగే పొజిషన్ వచ్చింది. ఇది మంచిదేనా? ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా సరే, అధికారులు వారు ఏ తప్పు చేయకుండా కేవలం వారు మా సామాజిక వర్గీయులు కాదు అనే కారణంతో వాళ్ళను ఉద్యోగ విధుల నుంచి దూరం చేస్తే ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. అది ఏ కులమైనా సరే ఆ అధికారి తన సామర్థ్యం ప్రాతిపదికగా ఉద్యోగం దక్కించుకున్నాడు. అటువంటప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంతమంది మాదిగ సామాజిక వర్గీయులు అనే కారణంతో వాళ్ళని ఉద్యోగ విధుల నుంచి దూరం చేశారనుకున్నాం. వాళ్ళు ఏ తప్పు చేయకుండాంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, ఆ హక్కు ఉంది. నేను నిన్న ప్రస్తావించింది కూడా అదే. అంటే 5 సంవత్సరాలుగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వర ఎవరు ప్రశ్నించాలి? కుల సంఘాలు ప్రశ్నించాలా? ఆయన తరపున వకాల్తా తీసుకోవాలనుకునే ఎవరైనా ప్రస్తావించవచ్చు. అంటే నాకు నిన్న ఒక కుల సంఘ సమావేశానికి నన్ను ఆహ్వానించారు. ఆహ్వానించిన సందర్భంగా ఒక కులవనే కారణంగా వివక్షకు గురయ్యి ఉద్యోగ విధుల నుంచి దూరం చేయబడ్డ అధికారుల గురించి నాకు తెలుసు. వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న అధికారులు ఉన్నారు, వాళ్ళ నైజం తెలుసు. దశాబ్దాల పాటు వాళ్ళు ఎంత నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించారనేది కూడా నాకు స్పష్టత ఉంది. అందరికందరూ నాకు పరిచయం ఉన్నాడు కాదు, కొద్దిమంది తెలుసు నాకు. ఆ కొద్దిమంది వర్షన్ నేను వింటున్నా కాబట్టి నేను ఆ అంశాన్ని అక్కడ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకే చెప్పాడు డైరెక్ట్. నేను ఇప్పుడు మీరైనా సరే బాధ్యత తీసుకోండి, గౌరవప్రదంగా వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పని. వాళ్ళ హక్కును కోల్పోతున్నారు. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఇలానే అన్ని సామాజిక వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది పోస్టింగ్? ఇక్కడ కులం అనే పేరిట వివక్షకు గురైనప్పుడు ఆ కుల సంఘం ప్రస్తావించడం తప్పు కాదు. ఓకే, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కులం కారణంగా వేరు చేశారు. వాళ్ళని వాళ్ళ డ్యూటీలో, నేను ఇందాక చెప్పా, వాళ్ళ డ్యూటీలో ఏదైనా తప్పు చేస్తే, వాళ్ళు రూల్ ఆఫ్ లాని అతిక్రమిస్తే, వాళ్ళు ఏ లంచం తీసుకుంటా పట్టుబడితే, మా కులం కాబట్టి వీళ్ళకి ఉద్యోగం ఇవ్వమని చెప్పని ఎవరైనా అభ్యర్థించినా అది తప్పు. కానీ ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఏబి వెంకటేశ్వరరావు గారు అనే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు ఆయన ఉద్యోగ విధుల నుంచి దూరం చేశారు. 5 సంవత్సరాల పాటు రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయలే. సుప్రీంకోర్టు, క్యాటు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని పాటించాల. కారణం ఏంటి? ఏకైక కారణం నేను ఇందాక మనం ముందు టాపిక్లో మాట్లాడుకున్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట ప్రస్తావించారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం రాగద్వేషాలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ప్రశ్నిస్తారు, ప్రస్తావిస్తారు, డిమాండ్ చేస్తారు. సో మీరు డిమాండ్ చేయడాన్ని సమర్థించుకుంటారు? 100% సమర్థించుకుంటా. అదే నేను ఇందాకే చెప్పా కదా, అదే సందర్భంలో గౌరవప్రదంగా నన్ను ఆహ్వానించి, లేదు వారికి సంబంధించిన ఇంకేదైనా, నేను గత 4 సంవత్సరాలుగా
కొన్ని వేల ఇష్యూస్ గురించి నేను యూట్యూబ్లో మాట్లాడున్నా, మీడియా ఛానల్స్లో మాట్లాడున్నా. అవును. వాళ్ళు ఎవరు నా చుట్టాలా, నా పక్కల? ఉమ్. అనంతపూర్ జిల్లాలో రైతుల గురించి మాట్లాడాను, కొన్ని వందల సమస్యల గురించి నేను ప్రస్తావించా. అలాగే ఇప్పుడు మీరు ప్రస్తావించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు, వాళ్ళకి ఏదైనా నిజమైన అన్యాయం జరుగుతూ ఉంది అంటే ఏ కారణం వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఉద్యోగ ధర్మంలో తప్పేం చేయకున్నా కులం అనే కారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దూరం పెట్టింది అని పక్కా సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళ తరఫున కూడా మాట్లాడతాను నేను. ఏం మొహాటం లేదు దాంట్లో. అదేలేండి. సో ఇలా కులం అనే కారణంతో పక్కన పెడితే ఎవరైనా మాట్లాడొచ్చు, ఏ సంఘం అయినా మాట్లాడొచ్చు. కులం అనే కారణం ఆ వివక్ష ప్రభుత్వం ప్రదర్శిస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.